సర్వశక్తిమంతుని స్వరము సాటిలేని శక్తి కలిగిన క్రీస్తేసు కరము సమాధానమొసగే వరము పూర్ణ శాంతినిచ్చే పదము పాపము తొలగించు రుదిరం పరిశుద్ధుని ప్రేమ మార్గం సర్వశక్తిమంతుని స్వరము గాఢాంధకారములో త్రోవచూపు కాపరి స్వరము మరణము వెంటాడు వారిని బ్రతికించే జీవజలము ఇది సర్వశక్తిమంతుని స్వరము. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరి సర్వశక్తిమంతుని స్వరం మరి టీవీ ప్రేక్షకులకు మరి ఆత్మీయమైన సహోదరులకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? మరి మీ ఆత్మీయమైన క్షేమం కొరకు మరి మీ ఆత్మీయమైన ఎదుగుదల కొరకు మరి మా ప్రార్థనలో మిమ్మల్ని తప్పక మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మరి ఆధ్యాత్మికమైన టీవీ ప్రోగ్రాం మరి ఇంకనూ దేవునికి మహిమకరంగా జరుగులాగిన మరి అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా మారలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి క్రమం తప్పకుండా టీవీ ప్రోగ్రాం మీరు వీక్షించాలని ప్రాంతం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్దాం. చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 2:17 మనం చూసుకున్నట్లయితే లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, అయ్యా నా తండ్రి మీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి ఒక్కరిని నా తండ్రి దేవ ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ టీవీ మీద కూర్చుని అయ్యే ప్రోగ్రాం వీక్షిస్తున్నప్పుడు నా తండ్రి దేవ వారితో మీరు స్పష్టంగా మాట్లాడండి. వారి జీవితాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా నా తండ్రి మీరు సరిచేయమని, అలాగే నా తండ్రి ప్రతి అవసరతను మీరు తీర్చమని, అలాగే దీన్ని నన్ను నిశ్రుచాటును మరుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీరే నా తండ్రి ఈ కార్యక్రమమును నా తండ్రి దేవ ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు యొక్క మన ప్రసంగం అంశము మనం ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉన్నామా లేకపోతే మన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉన్నామా మరి అని మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రికలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, లోకమును దాని ఆశ గతించిపోతా కానీ ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించేవాళ్ళు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే వాళ్ళంట నిరంతరము నిలిచి ఉంటారంట. కాబట్టి మన జీవితాల్లో మరి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే కనుక మన జీవితాల్లో కొంతకాలమే అది జరుగుతుంది. కానీ దేవుని యొక్క ఇష్టాన్ని మనం చేయడానికి ఇష్టపడితే కనుక అది కష్టమైనా అది ఇష్టపడితే కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారంట నిరంతరము కూడా నిలిచి ఉంటారంట. బైబిల్ గ్రంథంలో మరి కొంతమంది భక్తులు మనం చూసుకున్నప్పుడు వారి జీవితాల్లో ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగినాయి, వారి యొక్క ఇష్టాలని నెరవేర్చుకున్నప్పుడు వారు ఎటువంటి మరి జీవితాల్లో ఎటువంటి మరి పరిస్థితుల్లోకి వెళ్ళారు కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 8:6 మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరిచి 8:6 నాతో పాటు మీరు చూడవలసిందిగా ప్రాంతం తెలియజేస్తున్నాను. మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన పూర్వీకులు ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు, మాకు ఒక రాజు కావాలయ్యా, మాకు ఒక న్యాయాధిపతి కావాలి, మమ్మల్ని వేలడానికి ఒక రాజు కింద మేము ఉండాలని ఆశపడుతున్నాం, కాబట్టి మాకు ఒక రాజుని మీరు నియమించాలని సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలుకు ఆ మాట చాలా బాధ అనిపించిందంట, ప్రతికూలంగా అనిపించింది. ఏంటి ప్రభువా వీళ్ళు ఆలోచించి అడుగుతున్నారా, ఈ మాట ఆలోచించకుండా అడుగుతున్నారా, వీరు ఈ విధంగా మాట్లాడుతున్నారా అంటే అని ఆ మాట తనకు చాలా బాధగా అనిపించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన
చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే కింద, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటను బట్టి వారి ప్రకారం జరిగిన వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వీళ్ళు ఎవరిని వద్దనుకుంటున్నారంట? మనం ఒకసారి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ పరిస్థితులు మనం చూడగలిగితే గనక, వాళ్ళు యెహోవా మాకు న్యాయాధిపతిగా వద్దు, యెహోవా మా కాపరిగా వద్దు, యెహోవా మాకు మమ్మల్ని ఏలకూడదు, కానీ మాకు ఎవరు కావాలంటే రాజుగారు కావాలని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు. మాకు ఒక రాజు యొక్క పరిపాలన కావాలని అడుగుతున్నారు. వాళ్ళు తెలియక అడుగుతున్నారో తెలిసి అడుగుతున్నారో సమూయేలు వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ఏంటి వీళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? దేవుడు వారికి పరిపాలనగా ఉన్న రోజుల్లో వారి జీవితాలు ఎలాగున్నాయి, వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చారు? వారు ఐగుప్తులో బానిసత్వంతో వారు మొరపెట్టినప్పుడు వారిని విడిపించింది ఎవరు? దేవుడే కదా. వాళ్ళకి రాత్రి అగ్నిస్తంభంగా పెగల మేఘస్తంభంగా ఉండి వారి ప్రతి కష్టంలోనూ ప్రతి ఇరుకులోనూ దేవుడు ఎంతగానో వారిని మరి నడిపించుకుంటూ వచ్చాడు. మరి 40 సంవత్సరాలు వారు నడిచినప్పుడు వారి కాలు వాయలేదని మనం చూడగలుగుతున్నాం. వారి వస్త్రాలు పాతకెళ్ళలేదని మనం చూస్తాం. అంత మరి ప్రొటెక్షన్ దేవుడు ఇవ్వగలిగాడు. మరి ఆయన మన దేవుడు కొనుక్కక కాపాడే దేవుడు. మరి అలాంటి ప్రొటెక్షన్ దేవుడు ఇస్తున్నా సరే, మరి దేవుడి చేతిలో నుంచి వారు ఎందుకు బయటకు వచ్చేసి ఒక న్యాయాధిపతి కావాలని కోరుకుంటున్నారని వాళ్ళు దేవుడి దగ్గర సమూయేలు అన్ని విషయాల్లో దేవుడి దగ్గర కనపడినప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళకి ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేమని. కాబట్టి మన జీవితాలు ఈరోజు మీతో నేను తెలియజేసే మాట ఏంటంటే, మీరు చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను అనుకున్నదే జరగాలని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. నువ్వు పదే అదే ప్రార్థన చేసావు అనుకో, దేవుడు కూడా సమూయేలుతో చెప్పిన విధంగా వాళ్ళు అనుకున్నదే వాళ్ళకి ఇచ్చే. ఎందుకంటే దానికి నేను బాధ్యుని మాత్రము కాదు. ఎందుకంటే వాళ్ళు నా ఇష్టాన్ని పక్కన పెట్టేశారు, తన పట్ల నా ఉద్దేశాలు నెరవేరాలనేది పక్కన పెట్టేశారు. కానీ వాళ్ళు అనుకున్నది వాళ్ళకి కావాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏదోతే మరి మొక్కుబడిగా నాకు అది కావాలా, నాకు అది ఇస్తేనే నేను దేవుడు అని నమ్ముతాను, నువ్వు అది ఇస్తేనే నేను ఎలాగ ఉంటాను, నేను ఇస్తేనే నేను పూజిస్తాను అన్నట్టు వాళ్ళు భక్తి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏది అడిగితే వాళ్ళకి అది ఇచ్చామని దేవుడు కూడా చెప్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు మన చేతులారా మన జీవితాన్ని మనం నాశనం చేసేసుకుని సాతానికి అప్పచెప్పేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు అలాగే చేశారంట. అయినప్పటికీ సమూయేలు వారి పక్షంగా బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఒకసారి హెచ్చరిక చేయి, వాళ్ళ జీవితాలు దేవుడి చేతిలో నుంచి ఒక మనిషి పరిపాలనలోకి వెళ్ళిపోతే, ఒక రాజు పరిపాలనలోకి వెళ్ళిపోతే వారి దుస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పినప్పుడు కింద వచ్చిన వాళ్ళు మీరు చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని మాటలు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, జాగ్రత్తగా చూసినట్లయితే, ఒక రాజు దగ్గరికి పరిపాలన అవుతే కనుక మీ కుమారులను అట్టుకుని వెళ్ళిపోతారు. మీ కుమార్తెలో చక్కని వారిని ఎవరన్నా చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు చూసారంటే, ఏ కుమార్తె నచ్చితే ఆ కుమార్తెను తీసుకెళ్ళి వారితో పాపం చేయడానికి వాళ్ళ ఆస్థానంలో పెట్టుకుంటూ ఉంటారు. మీరు పండించిన పంట వాళ్ళు అన్యాయంగా వచ్చి లాక్కెళ్ళిపోతూ ఉంటారు. ఒక రాజు అధికారం కింద ఉంటే మీ కుమారులను తీసుకెళ్ళిపోయి బానిసత్వంలోకి చేసేస్తారు. మరి ఎలాంటి పరిస్థితులన్నీ వచ్చేస్తాయి. మరి ఒక రాజు మీ మీద పరిపాలన చేస్తే వాళ్ళు మిమ్మల్ని బానిసలుగా మార్చుకుంటాడు. మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని ఉపయోగించుకోవాలి ఆ విధంగా ఉపయోగించుకోండి. మరి అన్నిటికీ మీరు ఇష్టపడుతున్నారంటే, వీళ్ళు అన్నారు మాకు ఇవన్నీ ఇష్టమే, మాకు రాజు కావాలి కానీ యెహోవా మాకు న్యాయాధిపతిగా ఉండడము వద్దనుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా అనుకున్నారో దేవుడు అన్నాడు సమూయేలుతో వారికి ఆ విధంగా. అంటే అప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజలకి దేవుని చేతిలో నుంచి వారు ఆ రాజుల పరిపాలన అనేది ఇశ్రాయేలు ప్రజలకు ప్రారంభమైంది. అప్పటి నుంచి మనం చూడగలిగితే ఒక్కొక్క రాజు వారు చేసిన పాపం నిమిత్తం, వారు చేసిన తెలివితొక్కు పనుల నిమిత్తం ఎవరు అన్యాయంగా బలైపోరంటండి, ఇశ్రాయేలు ప్రజలను బలైపోరు. ఒక్కొక్కసారి దావీదు కూడా ఒకానొక దినాన్న తన సైన్యాన్ని చూసుకుని మరి గర్వించినప్పుడు దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలు కొన్ని వేల మంది చనిపోయారంట. ఇదంతా ఎవరో రాజులు తప్పు చేసినా కానీ వీళ్ళందరికీ ఎవరు బలైపోరంట, ఇశ్రాయేలు ప్రజలు. మనం ఏదైతే మనము కోరుకుంటాం అదే మన జీవితంలో జరుగుతుందండి. బైబిల్ గ్రంథంలో చెప్పబోతుంది, మోసపోకుడే దేవుడు ఎక్కరింపబడ్డంట. మనం ఏదైతే కోరుకుంటాం అదే జరుగుద్ది. వాళ్ళు అనుకున్నారు మాకు దేవుడు వద్దు, మాకు పరిపాలనకి మాకు ఎవరు కావాలంటే రాజులు కావాలనుకున్నారు. వాళ్ళు రాజులు వచ్చే కష్టాలు వాళ్ళ జీవితాలు అనుభవించారు. మరి రోజు ఈ వాక్యాన్ని వెంటనే నా ప్రియ సహోదరుడు, ప్రియ తల్లి, మరి నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నావా, లేకపోతే నా ఇష్టమే నెరవేరాలి, నా ఉద్దేశాలే నెరవేరాలి, నేను అనుకున్నదే జరగాలని నువ్వు మొంకు పెట్టి నువ్వు ఇష్టానుసారంగా ఆ విధంగానే ఒకవేళ మొండు ప్రార్థన చేస్తున్నావేమో, దేవునికి అది ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కానీ దానికి బాధ్యుడువు నీవే. ఒక యవనస్తురాలని చెల్లి విధంగానే ప్రార్థన చేశాడంట, ప్రభువా నేను ఒక అబ్బాయిని ప్రేమించిన, ఆ అబ్బాయే నాకు భర్తగా రావాలని చాలా ప్రార్థన చేసిందంట.
దేవి సేవకులు చెప్పేవారంట, దేవుని చిత్తాన్ని వెతుకు, దేవుని చిత్తాన్ని వెతుకు అంటే నాకు అతనే దేవుని చిత్తం అనుకుని అమ్మొండిగా ప్రార్థన చేస్తే దేవుడు తను కోరుకున్న భర్తను తనకి ఇచ్చారంట. కాకపోతే తన జీవితం ఏమైందంటే తనకున్న విశ్వాసం కోల్పోయింది, తనకున్న పవిత్రమైన జీవితాన్ని కోల్పోయింది, దేవుడు సన్నిధిని కోల్పోయింది, తన జీవితంలో గొప్ప నష్టాన్ని చూసింది, తన జీవితంలో తీరని బాధలోకి వెళ్ళిపోయింది. ఎందుకు ఇది అంత కారణం ఏంటంటే తన జీవితంలో దేవుని ఇష్టానికి చోటు అవ్వలేదు, కానీ తన ఇష్టానికి చోటించింది. ప్రియ యవ్వన బిడ్డలారా, ఈరోజు మీరు ఈ విధంగా ఉంటే కనుక, ఈరోజు ఈ విధంగానే మీరు ఆలోచించుకుంటే కనుక మీ జీవితాలు ఇలాంటి కార్యాలే జరుగుతూ ఉంటాయి. చూడండి బైబిల్ గ్రంథంలో మరి ఒక్కొక్క వ్యక్తిని నేను చూపించాలని ఆశపడుతాను. న్యాయాధిపతులు 14 మనం చూసినట్లయితే కనుక అక్కడ సంసోను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే సంసోను తన తండ్రి దగ్గరికి వచ్చి ఒక మాట ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుము అని తన తల్లిదండ్రులతో వాదించను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే తల్లిదండ్రులు చాలా నచ్చ చెప్తారు, నువ్వు సంసోనువి, నువ్వు దేవుని యొక్క ఉద్దేశం నిమిత్తం ఇశ్రాయేలుని ఫిలిష్తీయుల యొక్క చేతుల నుంచి రక్షించబడడం కోసం దేవుడిని ఎన్నుకున్నా, నువ్వు నాజీరు చేయబడిన వ్యక్తివి, నువ్వు ఎలాంటి పనులు చేయడానికి వద్దంటే దేవుడు ఎవరితోతే సహవాసం వద్దన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయిని ప్రేమించాడు, అది నాకు ఇష్టమైంది, నాకు ఇస్తావా ఇవ్వని తల్లిదండ్రులతో అంటే తల్లిదండ్రులు అప్పటికీ మందలిస్తున్నా సరే సంసోను అంటాడు నాకు నా ఇష్టం వచ్చింది అంటాడు. తనకి ఇష్టం వచ్చింది చేయాలనుకున్నాడు, తల్లిదండ్రులు ఒప్పించాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే తన జీవితాంతకాలము తను ప్రేమించిన వ్యక్తితో కాపురం చేయలేకపోయాడు. కారణము తనకిష్టమైంది తను చేసుకున్నాడు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడో తన జీవితంలో ఏదైతే కోరుకున్నాడో వాళ్ళ ద్వారానే దుఃఖం వచ్చింది, వాళ్ళ ద్వారానే వేదన ఎదురైంది, వాళ్ళ ద్వారానే శ్రమలు ఎదురైంది, వాళ్ళ ద్వారానే సమస్తము నష్టపోయి ఆఖరికి సంసోను యొక్క ముగింపు చాలా భయంకరంగా మరి మారిపోయింది. మరి ఈ దినాన వాక్యం ఏంటంటే ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ఈరోజు నీ వివాహంలో దేవుని చిత్తం నెరవేరుతుందా? లేకపోతే నువ్వు చదువుకున్న చదువులో కూడా దేవుని ఇష్టం నెరవేరుతుందా? నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ప్రభు యొక్క చిత్తం నెరవేరుతుందా? లేకపోతే నా ఇష్టమే అని నెరవేర్చుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నావా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ సంసోను తన ఇష్టం నెరవేర్చుకోవాలనుకున్నాడు, తన ఇష్టం నెరవేరింది, కానీ తన జీవితాంతకాలం సుఖం అనుభవించలేకపోయాడు, తన జీవితాంతకాలం దేవుడి సన్నిధిలో ఆనందించలేకపోయాడు, కానీ తన జీవితంలో గొప్ప నష్టాన్ని చూడగలిగాడు. తన యొక్క బలహీనతను, తనకున్న బలము, దేవుడిచ్చిన వరాన్ని పోగొట్టుకోగలిగాడు. మరి ఈరోజు నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటున్నావా? నీ ఇష్ట యొక్క చిత్తాన్ని నెరవేర్చ మరొక వ్యక్తిని మీ ముందు చూపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. లోక సువార్త 16:25 మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు, ధనవంతుడు తనకిష్ట ప్రకారము జీవించి నరకంలో యాతన పడతానంట. ఈ వాక్యాలని మీరు చదువుకుంటూ ఉండండి, నేను ముందుకు వెళ్తూ ఉంటున్నాను. అక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు ఒక వ్యక్తి అక్కడ మనం చూసినట్లయితే ఆ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే ఊదా రంగు బట్టలు ధరించుకొని, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడుచుండేవాడంట. తన ఇంటి దగ్గర దరిద్రుడనే లాజరు ఒకడు ఉన్నాడు. లాజరేమో బహుగా యాతన పడుచు మరి ఉంటున్నప్పటికీ కూడా మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఏం జరిగిందని మనం చూడగలిగినట్లయితే ఇక్కడ మన జాగ్రత్త చూసినట్టు లాజరు చనిపోయాడంట. ఏమీ లేని దరిద్రుడైన లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం జరిగిందో తెలుసా? లాజర్కి ఎవరో లేరు కనుక మున్సిపాలిటీ వాళ్ళతో వచ్చి తీసుకెళ్ళిపోయారు. తనకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరో లేరు, తను అనుకున్న వాళ్ళు ఎవరో లేరు, అతను అలా తీసుకెళ్ళిపోయారు. కానీ ధనవంతుడికి మరి డబ్బు ఉంది కాబట్టి, హోదా ఉంది కాబట్టి, పరపతి ఉంది కాబట్టి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, ధనం ఉన్నవాడికి చాలా స్నేహితులు ఉంటారు కాబట్టి, మరి అలాంటి వారి పక్కనే అనేక మంది ఉంటారు కాబట్టి ఏం జరిగిందో తెలుసా? అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఏం చేశారంటే అతను గొప్పగా మరి తీసుకువెళ్ళారు. ఎక్కడికి? సొసానా దానికి తీసుకెళ్లారు, కప్పెట్టేశారు. అంతా బాగా జరిగింది. కానీ ఈ లోకంలో ఏదైతే అనుభవించాలనుకున్నా అంత అనుభవించాడు, ఏదైతే పొరుగు కావాలనుకున్నా అంతా పొరుగు దక్కింది, ఈ లోకంలో ఏదైతే అర్హతలు కావాలనుకున్నా అర్హతలు దొరికినాయి, ఎలాగ ఎంజాయ్ చేయాలనుకోండి అంతా ఎంజాయ్ చేశాడు. ఎలా చనిపోయినప్పుడు ఆర్భాటంగా ఒక మరి హై రేంజ్లో ఉన్న వాళ్ళు ఎలాగ వెళ్ళాలనుకున్నా మొత్తం అంతా పొందగలిగాడు. కానీ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి యాతన పడతానంట. అప్పుడు యాతన పడుతుంటే తండ్రిని అబ్రహామా నా గురించి కనికరపడు, నా గురించి కనికరపడు, లాజర్ని ఒక చేటి
చుక్క నా నోటి మీద వేస్తే కనుక నేను ఈ నరకంలో యాతన పడుచున్నానని చెప్పినప్పుడు ఆ తండ్రిని అబ్రహాం అంటూ ఉంటాడు, నువ్వు బ్రతుకున్నంతకాలం నీకు ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించేది కనుక ఇక్కడ నువ్వు యాతన పడుతున్నావు. లాజరు బ్రతుకున్నంతకాలము నా కష్టం అనుభవించాడు కాబట్టి ఇక్కడికి వచ్చి నెమ్మది పొందుకుంటున్నాడు. మరి ప్రియ యవ్వనస్తుడా, ఈరోజు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు తాగాలనుకుంటే తాగేస్తున్నావు, తినాలనుకుంటే తింటున్నావు, ఎక్కడ ఎటువంటిది కూడా అడ్డు ఆటు లేకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఈరోజు యవ్వనస్తుల్లో భయంకరంగా కనబడుతుంది ఏంటో తెలుసా? భయంకరంగా త్రాగుడు వ్యసనాల్లోకి వెళ్ళిపోతున్న భయంకరమైన పార్టీలు, ప్రతి దానికి ప్రతి చిన్న ఈవెంట్ కూడా పార్టీలు పట్టుకుని భయంకరంగా అల్లరి చిల్లరగా పార్కులంట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా ఎవరినైనా మనం పరిశీలించగలిగితే నా ఇష్టం అంటున్నారు, లేకపోతే నా డబ్బు అంటున్నారు. కాబట్టి ఒకానొక దినాన్న నువ్వు చాలా నష్టపోయే పరిస్థితుల్లోకి వస్తుంది. ఇక్కడ ధనవంతుడు కూడా తన జీవితంలో అదే అనుకున్నాడు. ఈరోజు మందిరానికి వచ్చే చాలామంది కూడా వాళ్ళకున్న ఆశలను చంపుకోలేకపోతున్నారు, శరీరాశలను చంపుకోలేకపోతున్నారు, వారి అన్నీ చంపుకోలేకుండా వారికి ఇష్టం వచ్చినట్టు వారి బతికి దేవుడి నామానికి అవమానకరంగా జీవిస్తున్నారు. కాబట్టి వారి జీవితంలో ఏం జరుగుతుందని మనం చూసినప్పుడు, ఇక్కడ చూసినట్లయితే గనక ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే వాళ్ళు ఏమైపోరంటే దేవుని యొక్క ఉగ్రతలోకి వెళ్ళిపోరు. ధనవంతుడు తన బ్రతుకున్నంత కాలము ఇష్టం వచ్చినట్టు సుఖం అనుభవించాడంట. బ్రతికినంతకాలము దేవుడికి ఇష్టానుసారంగా జీవించకుండా, దేవుడికి నచ్చిన విధంగా జీవించకుండా ఏం చేశాడంటే తనకిష్టం వచ్చినట్టు జీవించాడు, తన జీవితానికి అనుకూలమైనట్టు జీవించాడు, తను ఏ విధంగా ఏది చెయ్యాలని తను అనుకున్నాడో ఆ విధంగా బ్రతికాడు. కానీ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాడు. మరి ఈరోజు నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావా? నీకు నచ్చినట్టే నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావా? ప్రతి విషయంలోనూ దేవుని చిత్తానికి మీద ఆధారపడుతున్నావా? లేకపోతే నీ ఇష్టాన్ని చేత నెరవేర్చుకుంటున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా మనం దేవుని మీద ఆధారపడాలండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కూడా అలా ఉండడం దేవుని యొక్క ముఖంలో సంతోషం అంట. మరి ఇంకా నువ్వు రక్షణ లేకుండా, ఇంకా మారు మనసు లేకుండా మరి నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు ఒకసారి గమనించుకో. దేవునికి ఇష్టం లేకుండా నువ్వు ఇంకా పాపాన్ని విడిచిపెట్టకుండా, ఇంకా నీ యొక్క వ్యసనాలను విడిచిపెట్టకుండా, ఇంకా నీకున్న ప్రతి విధమైన చెడు అలవాట్లని విడిచిపెట్టుకోకుండా నువ్వు జీవిస్తే కనుక మీ యొక్క ధనవంతుడు వెళ్ళిన స్థానంలోనికి నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఈరోజే మారు మనసు పొందు, ఈరోజే రక్షణను పొందుకోవడానికి సిద్ధపడు. దేవుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. మరొక విషయాలు మీతో నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. దావీదు జీవితంలో గొప్ప ఒక మాట నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. 40 అధ్యాయం కీర్తనలు 8వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడంటే నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అంటున్నాడు. మరి దావీదు మరి దేవుని యొక్క చిత్తమే నెరవేర్చాలని, దేవుని యొక్క చిత్తం ఏమైందో ఆ చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఎంతో సంతోషం అంటున్నాడు. కింద అన్నాడు, నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది. కాబట్టి మన జీవితాల్లో యవనస్తులు దేవుని చేత తమ నడకను శుద్ధిపరచుకుంటారంటే నీ వాక్యం చేతనే కదా. మరి వాక్యం మన జీవితాల్లో ఉంటే కనుక ఆ వాక్యం ప్రకారంగా నడుస్తాం. ఎందుకంటే దేవుని చిత్తం అంటే ఏంటి? ఆయన వాక్యమే. ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే కనుక దేవుని మనం సంతోషపెట్టగలుగుతాం. మరి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, దావీదు వలె అయా నీ వాక్యాన్ని జీవించడం, నీ వాక్యాన్ని నెరవేర్చడమే నాకు సంతోషం ప్రభు. చాలామంది రోజులు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహారాధనమైన భక్తి చేసేస్తున్నారు. ఈ దేవునికి ఇష్టం అనుకుంటున్నారు. ఇష్టము కాదది. ఈ రోజుల క్రైస్తవుల విగ్రహారాధన భయంకరంగా జరుగుతుంది. దేవునికి ఇష్టమైన కొండలు ఎక్కుతున్నారు, మొక్కుబళ్ళు అంటున్నారు, అది అంటున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అది నీకు ఇష్టం వచ్చినట్టు మీరు జీవించి దేవుడికి ఇష్టమైందని మార్చొద్దు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆకాశం మీద నేను భూమి కింద ఏ ఒక్క విగ్రహానికి మీరు పూజించకూడదు, మొక్కకూడదంటే ఈ రోజుల్లో భయంకరమైన విగ్రహారాధన క్రైస్తవ జీవితంలో జరుగుతుంది. దేవుని కన్నా మరి ఎక్కువగా విగ్రహాలను పూజిస్తూ విగ్రహాల చోట ఉన్న ఆరాధనలకి మరి ప్రజలు తండోపతండలకి వెళ్ళి వారి జీవితాల్లో ఇది అనుకుంటున్నారు, ఇది దేవునికి ఇష్టం అంటున్నారు. దేవునికి ఇష్టం కాదు, నీకు అనుకూలంగా ఉందని నువ్వు మార్చుకుని వెళ్తూ ఉంటున్నావు. కానీ ఒకానొక దినాన్న ఇది భయంకరమైన శిక్షలో అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి వేషధారమైన జీవితము, నటనా జీవితం అనేది ఈ రోజైనా మీరు మానుకుని వాక్యం ఏ విధంగా ఉంది, వాక్యానుసారంగా మీరు జీవితాన్ని కట్టుకుంటే కనుక మీకు మీ జీవితంలో సంతోషము, సమాధానం కలుగుతాయి. కాబట్టి వాక్యం ఏంటంటే ప్రియ సహోదరుడ, ప్రియ తల్లి, దావీదు వలె ప్రభా నీ చిత్తం నెరవేర్చుట నా జీవితంలో ఎంతో సంతోషము, ఎంతో ఆనందమని మీరు అంగీకరించినట్లయితే కనుక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మరి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడు మరి తల్ల ఉంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్.
పరలోకపు తండ్రి, ఇంతవరకు వాక్యం విన్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నా తండ్రి, అయ్యా మేము మా ఇష్టాన్ని నెరవేర్చుకునే వారుగా ఉండకూడదు, మా జీవితాల్లో నీ ఇష్టం నెరవేరాలి ప్రభా. ఇక్కడ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఎంతమంది అయితే ఏకీభించారు వారందరి జీవితాల్లో మీ ఇష్టాన్ని నెరవేర్చండి ప్రభా, మీ చిత్తమే జరిగించండి. ఎందుకంటే దేవుని వాక్యం లేఖనాలు తెలివిస్తున్నాయి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలిచినని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అలాగ అబ్రహాము దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, నిరంతరము అయా నా తండ్రి నీకు మహిమకరంగా అయా విశ్వాసులకు తండ్రిగా ఉండగలిగినటువంటి జీవితం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలకి మీరు దయచేయమని. ఒకవేళ ఈరోజు వాళ్ళు అయ్యా దేవుని క్షమాపణ అడిగి ప్రార్థన చేస్తుంటే కనుక వాళ్ళని దయతో క్షమించండి ప్రభు. వారికి మరొక అవకాశాన్ని మీరు దయచేసినారని మేము నమ్ముచున్నాం. ఈ వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాపడుతుండగా వారిని క్షమించి వారి జీవితాలు నీ ఇష్టం నెరవేర్చి నీకు ఆనందపరిచే బిడ్డలుగా వారిని అటువంటి కృపలో నింపి నడిపించమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.
మా అడ్రస్ బ్రదర్ డి షాలం గారు, LFPF మినిస్ట్రీస్, జీవము గల విశ్వాస ప్రార్థన సహవాసం, పెనుగొండ మరియు కోయేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.